హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పొద్దున్నే ఒక కస్టమర్ ఫోన్ చేశాడు. పసుపు అయితే మార్కెట్కి తీసుకెళ్ళాలన్నమాట. మార్కెట్ అంటే వరంగల్ మార్కెట్, మా దగ్గరలో 25 కిలోమీటర్స్ ఉంటుంది. సరే అని చెప్పేసి బండి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు అయితే పెట్టాను. అమలు వాళ్ళకు ఫోన్ చేశాను, వస్తాను 20 మినిట్స్లో అని వాళ్ళు చెప్పారు. ఓకే రండి అని చెప్పాను. ఇవే బ్యాగులు అన్నమాట, ఇవే బ్యాగులు లోడ్ చేయాలి. వాళ్ళు వచ్చేంత వరకు నేనేం చేస్తానని చెప్పేసి బండి అక్కడ పెట్టేసి నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను. మా ఇల్లు దగ్గరే కొంచెం. వాళ్ళు వచ్చిన తర్వాత లోడ్ చేయమని చెప్పాను. సరే అని అతను చెప్పాడు. నేను కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చాను. వచ్చేసరికి వాళ్ళు రాలేదు. అదేంటి ఇంకా రాలేదని మళ్ళీ కాల్ చేశాను. చేస్తే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అది చెప్పడం. అప్పటికే లేట్ అవుతుంది. మార్కెట్ కంటే మార్నింగే వెళ్ళాలన్నమాట. ఇక అది కాదులే అని చెప్పేసి ఇక మనమే వేసుకుందాంలే అని చెప్పేసి అతను, నేను, అది మామ అవుతాను అనమాట. మామ, నేను, మా బామ్మది ముగ్గురం కలిసి ఒకరు లేవట్టారు, నేను మోసాను. బండిలో మా మామ లోడ్ చేసుకున్నాడు. కాబట్టి నేను తీసుకొస్తాను చూడండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చి నేను బండిలో వేస్తూ మళ్ళీ మామ నేను కలిపి లోడ్ చేయడం చేశాము. అవి పసుపు బత్తాలంటే చాలా వెయిట్ అయి ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా ఆ మల్లలు వచ్చేస్తారు చూడండి. ఒక్కొక్కటి 70 kgs అట్లా ఉంటాయి. అయినా పర్లేదు, లేట్ అవుతుంది, మనమే వేసుకుందాం చెప్పేసి వేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 18 బ్యాగులు వేసాను. ఇంకో దగ్గర ఇంకొక 10 బ్యాగులు ఉండే, అతనే మోసుకొస్తున్నాడు చూడండి, అతని అన్నమాట. అవి కూడా ఒక 10 బ్యాగులు వేసేది ఉండే, వేసుకున్నాను ఇంకొక దగ్గర. అది కూడా వేయడం జరిగింది. బండి అయితే లోడ్ అయిపోయింది. పట్టా కట్టేసుకుందాం అనుకున్నాను, కానీ వాతావరణం అయితే ఏం కనబడట్లేదు. సరే వర్షం వస్తే వేద్దాంలే అని చెప్పేసి, బండ్లో అయితే పట్టా ఉంది కదా అని చెప్పేసి రెడీ అండి వెళ్దామని చెప్పాను. రెడీ అయ్యారు, వెళ్తున్నాము. ముగ్గురం అన్నమాట. యాక్చువల్గా ముగ్గురు రైతులు. ఆ పక్కన కూర్చున్నతను పత్తి వేసాడు. ఒక 4 బత్తాలు పత్తి ఉంటే వేసుకున్నాను. ఆల్మోస్ట్ వరంగల్ దగ్గరికి, అంటే ఇది ధర్మారం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ ఒక కోటగండి మైసమ్మ తల్లి అని ఒక పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కొత్త బండ్లకు పూజలు కానీ, పాత బండ్లకైనా పూజలు, గొర్రెలు, మేకలు బాగా కోస్తూ ఉంటారు. ఎక్కువ వెహికల్స్ పూజ జరుపుతుంటారు. నేనైతే అక్కడ కనిపిస్తుంది చూడండి జియో బంకు, నేను రెగ్యులర్గా దీంట్లోనే కొట్టిస్తాను. 100కి 80% దీంట్లోనే కొట్టిస్తాను. నా పెద్ద బండి కానీ చిన్న బండి కానీ 2 బండ్లు ఇందులోనే కొట్టిస్తాను. ఎందుకో నాకు బంకుపై నమ్మకం బాగా కలిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది డిజిఏ అన్నమాట, డిజిటల్ బంకు. సో ఫ్రాడ్ చేయడానికి అట్లా ఇట్లా ఏం ఛాన్స్ ఉండదని చెప్తారు. నాకు కూడా అలానే అనిపించింది. మళ్ళీ ప్లస్ మైలేజ్ కూడా మంచిగా వస్తుందని అనిపించింది. అందుకనే నేను మ్యాక్సిమం ఇదే బంకుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. 100కి 80% ఇందులోనే కొట్టిస్తాను. ఎటైనా లాంగ్ వెళ్తున్నా కూడా ఇక్కడే కొట్టించుకొని వెళ్ళిపోతుంటాను. మొత్తానికైతే ఒక 50 కిలోమీటర్స్ కాబట్టి ఒక 520 అయితే కొట్టమని చెప్పాను. ఎప్పుడైనా హండ్రెడ్స్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ హండ్రెడ్స్ అలా కొట్టియను. ఎప్పుడైనా 10 రూపీస్ 20 రూపీస్ అలా ఎక్కువ కానీ అలా కొట్టిస్తుంటాను. 520 కొట్టమని చెప్పాను. ఈ బంకు ఈ క్లిప్ కావాలనే పెట్టాను ఇందులో. ఎందుకనంటే మీరు అటు వెళ్తున్నా, ఎవరైనా అటు వెళ్ళినా కూడా ఇందులో కొట్టించుకోండి. ప్రమోషన్ వీడియో కాదు, నార్మల్గా ఈ బంక్లో కొట్టిస్తే కొంచెం మైలేజ్ కూడా మంచిగా వస్తుందని నాకు అనిపించింది. అందుకనే చెప్తున్నాను. చూడండి, మార్కెట్కి అయితే ఎంటర్ అవుతున్నాము. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ పెద్ద కమాన్ అండి, రీసెంట్గా కట్టారు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. ఎంత పెద్ద మార్కెట్ అంటే మన ఆసియా ఖండంలోనే 2వ పెద్ద మార్కెట్. మొత్తం 110 ఎకరాలలో ఉంటుందండి. అంటే ఫస్ట్ మిర్చి యార్డ్ వస్తుంది, గుంటూరు మిర్చి యార్డ్ వస్తుందంట. ఆ తర్వాత మనదే. అంత పెద్ద అదనమాట. ఇక్కడికి అన్నీ పసుపు వస్తాయి, పత్తి, మిర్చి, పల్లికాయ, అపరాలు అన్నీ వస్తాయి. అవి చూడండి, అవన్నీ పసుపు కుప్పలు అన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం అన్సీజన్, పసుపు అంతా అమ్ముకున్నారు. ఇది కొంచెం తక్కువ, లాస్ట్లో వచ్చేస్తుంది. అది చూడండి, అట్లా కొట్టేసి అలా పోసేసి లాటైడ్ కొట్టించుకొని వచ్చి దానిపైన పెట్టేస్తే ఎవరికి కావాల్సిన రేటు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు అన్నమాట ఖరీదోళ్ళు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా సేట్లు అన్నమాట. అందరూ పసుపు అమ్మించే సేట్లు అన్నమాట. ఇప్పుడు పత్తి దగ్గరికి వచ్చాను. పత్తి 4 బ్యాగులు ఉందని చెప్పా కదా,
పత్తి అన్లోడ్ చేద్దామని వచ్చాను. ఇది పత్తి యార్డ్ అన్నమాట. ఒకటే మార్కెట్, కాకపోతే స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట. మొత్తం చాలా పెద్దదండి మార్కెట్, 110 ఎకరాల మార్కెట్. సరే వాళ్ళైతే దించేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మ ప్రవీణ్. ఈరోజైతే వరంగల్కు ఫస్ట్ ప్లేస్కి వచ్చాను. చూశారు కదా, పొద్దున వీడియో అయితే పెట్టాను కదా. ఫస్ట్ ప్లేస్కి వచ్చాను అన్నమాట. ఎన్ని బ్యాగులు వేసుకొచ్చానంటే, ఒక రైతు ఏమో 18 బ్యాగులు, ఇంకో రైతు ఏమో 10 బ్యాగులు, మొత్తం 28 బ్యాగులు అయితే వేసుకొచ్చాను. అంటే 2 సింగిల్, అంటే 27 బ్యాగులు అయితే క్యాలిక్యులేట్ చేశాను. 27 బ్యాగులకి మా దగ్గర నుంచి 25 కిలోమీటర్ల అప్, 25 కిలోమీటర్ డౌన్, అంటే 50 కిలోమీటర్స్, అంటే టోటల్ 50 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. మేము ఏం చేస్తామంటే, పసుపుకి 70 రూపీస్ తీసుకుంటాము. పత్తి కానీ మిర్చి కానీ ఉంటే 60 రూపీస్ తీసుకుంటున్నాము. అయితే మీరు అనొచ్చు, అయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మీరు వేసుకొచ్చిన 27 బ్యాగులకి 70 తోటి వచ్చినా కూడా 2000 అవుతున్నాయి కదా అని, ఆల్మోస్ట్ 1960, 50 2000 అవుతున్నాయి కదా అనొచ్చు. అయితే ఇది ఎలా ఉంటుందంటే, నిన్న నేను చెప్పిన కిలోమీటర్ క్యాలిక్యులేషన్కి కలవదు అన్నమాట. ఎలా కలవదు అని అంటే, మేము రైతు దగ్గర నుంచి ఈరోజు అంటే 27 బ్యాగులు 28 బ్యాగులు వచ్చాయి. ఒకరోజు 15 బ్యాగులే ఉంటాయి, ఒకరోజు 10 బ్యాగులే ఉంటాయి. అయినా కూడా రావాలి, ఎందుకంటే రైతు మార్కెట్కి కంపల్సరీ తీసుకొని రావాలి మేము. సో 10 బ్యాగులు అంటే 700 అవుతుంది. అంటే డీజిల్ మందం కూడా రావు ఒక్కొక్కసారి. లేదా 15 బ్యాగులు అంటే 1000 రూపీస్ అట్లా వస్తాయి. అయినా కూడా వస్తాము, ఎందుకంటే ఒకరోజు లోడ్ అవుతుంది, ఒకరోజేమో కొంచెం డీజిల్ మందం వస్తాయి, ఒకరోజేమో కరెక్ట్గా వెహికల్ ఛార్జ్ మందమే వస్తాయి, డ్రైవర్కి అలా ఏం రావు. అయినా కూడా వస్తుంటారు అనమాట. అంటే రెగ్యులర్గా వచ్చేది కాబట్టి మేము బ్యాగ్ లెక్క తీసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఒకే కస్టమర్ కాదు కదా, 2-3 కస్టమర్లు కలిపి లోడ్ చేసుకొని వస్తుంటాం కాబట్టి యావరేజ్గా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినా కూడా మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేసే విధానం ప్రకారమే వస్తుంది. ఒక 5-6 రైడ్లకు కలుపుకుంటే, 5-6 కిరాయిలకు కలుపుకుంటే మళ్ళీ సేమ్ మన చిన్న బండి 20 తోటి క్యాలిక్యులేట్ చేసినట్టే, పెద్ద బండి 25-30 క్యాలిక్యులేట్ చేసినట్టే ఉంటుంది. సో మేము మార్కెట్కి వచ్చేటప్పుడు మాత్రం బ్యాగ్ వైజ్గా తీసుకుంటాం అన్నమాట. ఎవరి లోకల్లో వాళ్ళకి, ఎవరికి దగ్గరలో పర్మనెంట్ పనులు ఉంటాయి ఇలానే, వాళ్ళు ఇలానే తీసుకుంటారు అన్నమాట. వెయిటేజ్ ప్రకారం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేసినా మళ్ళీ గాడికే వస్తుంది. ఒక కిరాయికి ఏమో తక్కువ వస్తుంది, ఒక కిరాయి ఏమో ఎక్కువ వస్తుంది. యావరేజ్గా తీస్తే మళ్ళీ అంతే వస్తుంది. ఇప్పుడే ఒక ఫోన్ రావడం అయితే జరిగింది. హైదరాబాద్ వెళ్ళాలంట పెద్ద బండికి. 4 టన్నులు వేసుకోవాలి. 4 టన్నులు అంటే మొత్తం ఆయన అన్న చెప్పే లెక్క ప్రకారం 500 నుంచి 530 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అప్పుడు మొత్తం కలిపి. అంటే 4 టన్నులు 100 బ్యాగులు వేసుకెళ్ళాలంట. 100 బ్యాగులు అంటే బ్యాగ్ 120, అంటే 12,000 ఇస్తా అన్నాడు. ఓకే, వర్కౌట్ అవుతుంది. 2-3 పాయింట్లు అనమాట. 2-3 పాయింట్లో లోడ్ చేసుకోవాలి, ఒకటే పాయింట్ లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓవరాల్గా కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేసినా కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది కదా. 500 × 25 అంటే 12,500 అంతే వస్తుంది కదా. లాంగ్ అన్నప్పుడు ఒక 1 రూపీ 2 రూపీస్ చూసి తీసుకోవచ్చు అని చెప్పాను కదా 23 వరకు. ఆల్మోస్ట్ అలా క్యాలిక్యులేట్ చేసినా అలానే వస్తుంది, ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఇలానే వస్తుంది. 12,000కి అయితే ఓకే అయిపోయింది. ఈ చిన్న బండి ఇంటికాడ పెట్టేసి పెద్ద బండి వేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ వీడియో కూడా వెళ్తుంటే తీస్తాను, తీసి మీకు నేను ఏ విధంగా వెళ్ళాను, ఏంటి, ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని బ్యాగులు వేసుకున్నాను, ఎక్కడ ఎన్ని బ్యాగులు వేసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఆ వీడియో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఈరోజు మొత్తం నేను ఇక్కడికి వస్తే ఎంత వచ్చాయి, నాకు అటు వెళ్తే ఎంత వచ్చాయి అనేది మీకు పూర్తిగా సాయంత్రం వరకు వీడియో అయితే పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాను. నల్లబెల్లి లోడ్ అయితే చేస్తున్నారు. ఆ పట్టా చూడండి, పట్టా కట్టాను ఎందుకంటే వాతావరణం వర్షం వచ్చే వాతావరణం లాగానే ఉంది. ఇక మధ్యలో ఒక పాయింట్ అయితే పర్లేదండి, ఒకటేసారి లోడ్ చేసుకొని కట్టేసి వెళ్ళిపోవచ్చు, యాంగ్లర్లు పెట్టకుండా పర్లేదు. ఒక 3 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఊరికే పట్టా ఇప్పడం కప్పడం మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇక ఒకేసారి కట్టుకుందాం, టైం వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇది కట్టడానికే 40 మినిట్స్ అట్లా పట్టింది. అయినా పర్లేదు, కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. వెళ్తుంటే వర్షం వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే కొంచెం టైం తీసుకొని అయినా పరదా అలా కట్టేసుకున్నాను. అమలలో అయితే మస్తు లేట్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా చేస్తున్నారు.
ఇక తప్పదు కదా, ఎలాగో వచ్చాము. చేయనైతే చేస్తున్నారు. ఇప్పుడు నల్లబెల్లి అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికంటే గూడూరు మహబాద్ ఉండే. నేనేం చెప్పానంటే మహబాద్లో వేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు గూడూరులో వేసుకొని, ఎట్లాగో లేట్ అవుతుందని తెలుసు ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయింది పట్టా కట్టుకోవడము, ప్లస్ అమ్మాయిలు లేట్ చేస్తున్నారు, షాపుల దగ్గర లేట్ అవుతుంది. ఈరోజు అయితే అన్లోడ్ కాదు, నాకు అర్థమైపోయింది. హైదరాబాద్కి వెళ్ళాలి, పోవడానికి 4 hours పడుతుంది. 4 టన్నులు అంటే కొంచెం చిన్నగా వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇక నేను ఈవినింగ్ ఇంటి దగ్గర పెట్టుకొని పొద్దున్నే వెళ్దామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మహబాద్కి ఎంటర్ అయిపోయాను. అయితే మహబాద్ ఇది బైపాస్ రూట్ అనమాట. బైపాస్ రూట్లో వెళ్తున్నాను. ఎందుకనంటే మనది పెద్ద బండి కాబట్టి అక్కడ కింద అది బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. బ్రిడ్జ్లో మన వెహికల్ పట్టదు. చిన్న బ్రిడ్జ్ అన్నమాట. అంటే పైన రైల్వే ట్రాక్ ఉంటుంది, కింద చిన్నగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది మరిపేడ బంగ్లా రూట్ అన్నమాట, బైపాస్. ఈ బ్రిడ్జ్ ఎక్కేసి రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదే మహబాద్ ఫర్టిలైజర్. వీళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. వీళ్ళు రిసీవ్నెస్ బాగుంటుంది, మంచిగా మాట్లాడతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నాకైతే వీళ్ళ షాప్కి వస్తే కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళ దగ్గర కూడా లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకొక 24 బ్యాగ్స్ 27 బ్యాగ్స్ ఇంకొక పాయింట్లో ఉంది, గూడూరులో ఉంది. ఆ గూడూరులో వేసుకున్నామంటే వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను కదా చిన్న బ్రిడ్జి ఉంటుందని, రైల్వే ట్రాక్ కింద. ఎదురుగా కనిపిస్తుంది అదే అండి. దాని కింద నుండి మన బండి వెళ్ళదు, మన బండి పట్టదు. అనేవి చిన్న బండ్లు వెళ్ళడానికి మాత్రమే, 2 వీలర్లు 3 వీలర్లు ఆ సిటీలోకి వెళ్ళించి అన్నమాట. అందుకే మళ్ళీ బైపాస్ గుండానే వెళ్ళిపోతున్నాను. ఆ గూడూరు దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి మబ్బు ఎలా చేసిందో. వర్షం కొడుతుందేమో అని అనుకుంటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ అంతా మబ్బు చేసింది. నేను అనుకున్నట్టే గూడూరులో బాగా వర్షం కొట్టింది, ఫుల్ వర్షం కొట్టింది. ఇక్కడ ఒక 1 hour వేస్ట్ అయింది. అంటే బండి పక్కన పెట్టుకొని ఉన్నాము, వర్షంలో అమలు లేవరు కదా. తర్వాత వేశారు. ఇక మొత్తం పట్టా అయితే మంచిగా నీట్గా కట్టేసుకున్నాను. ఒక చుక్క కూడా వాటర్ లోపలికి పోకుండా మంచిగా కట్టేసి పెట్టుకొని ఇక ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అతనికైతే కాల్ చేసి చెప్పాను, అన్న రేపు మార్నింగ్ వస్తా అని చెప్పాను. సరే అని చెప్పాడు. ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గరనైతే ఇంటి ముందు పెట్టేసుకున్నాను. కొంచెం మా ఇంటి ముందు కొంచెం హైట్ డౌన్ ఉంటుంది, కొంచెం నీళ్ళు ఆగకుండా మంచిగా పార్క్ చేసుకున్నాను. పొద్దున్న 5కి అట్లా లేచేసి వెళ్ళిపోతాను. వెళ్ళి అక్కడ 10 వరకు ఉండమని చెప్పాడు.